ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో లాభాలు ఎన్ని ఉన్నాయో నష్టాలు కూడా అన్నే ఉన్నాయనిపిస్తోంది. గత 4-5 ఏళ్లుగా సాఫ్ట్వేర్ లో కొలువులు రాక ఫ్రెషర్స్ చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. పెద్ద పెద్ద కంపెనీలు కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వకపోగా ఉన్నోళ్లను పీకేస్తున్నాయి. ఏఐ వచ్చాక ఉద్యోగాలు మరింత ప్రమాదంలో పడ్డాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ఉద్యోగాలు పోతాయని ఎలాన్ మస్క్ లాంటి టెక్ దిగ్గజాలు ఎప్పటి నుంచో చెబుతూనే ఉన్నారు. అదే నిజం కాబోతుంది. ప్రముఖ సెర్చ్ ఇంజన్ గూగుల్ 40,000 మందికి పైగా వేటు వేయడానికి సిద్ధమవుతోంది. వీళ్ళ స్థానంలో ఏఐ టెక్నాలజీని వాడుకోవాలని అనుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హవా నడుస్తోంది. మొబైల్స్ దగ్గర నుంచి ప్రతి టెక్నాలజీలోనూ దీన్ని వాడకం పెరిగిపోయింది. గూగుల్ కూడా ఏఐని వాడుకోవాలని డిసైడ్ అయ్యింది. దాంతో దాదాపు 30,000 మంది దాకా కొలువులు కోల్పోయే అవకాశాలున్నాయి. ప్రపంచ దిగ్గజ సంస్థలో ఒకటైన గూగుల్ కి ప్రపంచవ్యాప్తంగా 70 ఆఫీసులుండగా వాటిలో 2 లక్షల మంది దాకా ఉద్యోగులు పనిచేస్తున్నారు. గూగుల్ ని నమ్ముకొని ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న ఉద్యోగులకు షాక్ ఇవ్వబోతోంది. తన యాడ్ సేల్స్ యూనిట్ విభాగంలో ఏఐ ఆధారిత ఆటోమేటిక్ డిజైన్ టూల్ ను వాడాలని నిర్ణయించింది. దాంతో మనుషులతో పని లేకుండా ఏఐ టూల్స్ తోనే యాడ్స్ డిజైన్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఏఐ వాడకంతో టైంతో పాటు డబ్బు కూడా సేవ్ అవుతాయి. అందుకే గూగుల్లో ఈ కొత్త ఆలోచన చేసింది. యాడ్స్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడటం వల్ల మరిన్ని లాభాలు సంపాదించవచ్చని గూగుల్ భావిస్తోంది. అందుకే యాడ్స్ విభాగంలో గూగుల్ కు బదులు ఏఐని వాడబోతున్నట్లు గత వారంలో జరిగిన మీటింగ్ లో అనౌన్స్ చేసింది. ఏఐ ఆధారిత ప్రకటనతో కొత్త శకాన్ని ప్రారంభిస్తున్నట్లు గర్వంగా ప్రకటించారు గూగుల్ ప్రతినిధులు. దీంతో ప్రకటనదారులు తమ యాడ్స్ ని యూట్యూబ్, సెర్చ్, డిస్కవర్, జీమెయిల్, మ్యాప్స్ ఇలా ఎందులో పెట్టాలన్నది డిసైడ్ చేసుకోవచ్చు. దీంతో భారీ స్థాయిలో ప్రకటనలు పెరుగుతాయని గూగుల్ చెబుతోంది. అయితే ఏఐ వాడకంతో ప్రస్తుతం సేల్స్ వర్క్ లో ఉన్న 13,500 మందితో పాటు యాడ్స్ డివిజన్ లో పనిచేసే 30,000 మందికి పని లేకుండా పోతుంది. అయితే వాళ్ళందరినీ తొలగించబోమని, వాళ్ళకి గూగుల్లోనే వేరే విభాగాల్లో పని కల్పిస్తామని చెబుతున్నారు. వచ్చే నెలలో ఏఐ వినియోగం ప్రారంభించిన తర్వాత గానీ గూగుల్ నిజంగా ఎంతమంది తొలగిస్తుంది అన్నది అర్థమవుతుంది.